ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయి. అధికార పార్టీ నేతలు అవినీతిని మితిపోరి ఈ క్రమంలో పార్టీకి రాజీనామా చేస్తున్నారు. తాజాగా కాకినాడ రూరల్ మండలం సపవరం గ్రామంలో వైసీపీ నాయకులు ముద్దన సూర్యప్రకాష్, శ్రీనివాస్, సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. 25 ఏళ్లుగా టీడీపీలో కొనసాగిన తమను 2019 తర్వాత వైసీపీలో చేరామని తెలిపారు. ఎంపీటీసీ, పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గెలుపుకు తీవ్రంగా కృషి చేశామని గుర్తు చేశారు. ఈ విషయం ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదని వాపోయారు. ఈ క్రమంలో వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. 2019లో వైఎస్ఆర్పీసీ అధికారంలో రాగా సర్పవరం గ్రామ లీడర్ అయిన పుల్ల కోటేశ్వరరావు నన్ను పార్టీలో రమ్మని ఆహ్వానించాడు. నీకు పార్టీ పేషెంట్ ఇప్పిస్తాను, పార్టీలో సేవ చేద్దిగాని వచ్చి ఎంపీటీసీ ఎలక్షన్లో కూడా మాకు సపోర్ట్గా ఉండి మా తరఫున సేవ చేద్దిగా అని చెప్పి నన్ను ప్రలోభపెట్టి పార్టీలో తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత నాతో పాటు పుల్ల ప్రభాకర్రావు, పుల్ల చందు కూడా పార్టీలో జాయిన్ అయ్యారు. అయితే మేమంతా సర్పవరం 4 ఎంపీటీసీలు కూడా ఏ విధంగా ఏ పార్టీ పోటీ చేయకుండా ఎన్ఎంఎస్గా కన్నబాబు గారు గిఫ్ట్గా ఇచ్చాం. అదేవిధంగా నన్ను తీసుకొచ్చిన విధానాన్ని పెట్టి నాకు పార్టీ పేషెంట్ ఇస్తాను నువ్వు చెప్పావు, ఇవ్వలేదని అడగ్గా నా వల్ల లేదు, నా దగ్గర అంత పవర్ లేదని కోటేశ్వరరావు చెప్పాడు.